మహానగరాలతో తిరుపతి నగరం పోటీ పడుతూ ఆధునీకరణ, సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న పలు కూడళ్లను, సిసి రోడ్లను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన విగ్రహాలను టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, కార్పొరేటర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. నారాయణపురం సర్కిల్ దగ్గర ఒక మత్స్య బోట్ ఒకటి ఇనాగ్రేషన్, అది వాటర్ ఫౌంటైన్ ద్వారా ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా దోహదపడుతుందనేసి అక్కడ ఒక సర్కిల్ డెవలప్మెంట్ సుందరీకరణలో భాగంగా ఇవాళ మన తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి సార్ ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఇక్కడ మహిళా యూనివర్సిటీ రాళ్ళపల్లి సర్కిల్ దగ్గర యోగాసనాలు ఒక థీమ్తో బ్యూటిఫికేషన్లో భాగంగా ఇక్కడ యోగాసనాల పోజ్ని కూడా సార్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది అందరికీ హెల్త్ కాన్షియస్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అంతా యూనివర్సిటీ చుట్టూ యూనివర్సిటీ అలాగే ఎక్కువ మంది స్టూడెంట్స్ తిరుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా కోవిడ్ తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సో యోగా వల్ల ఖచ్చితంగా ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుందని మనందరికీ తెలుసు. సో మన తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడ్డాక దాదాపు ఈ 3.5 సంవత్సరంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ అట్లాగే పట్టణ సుందరీకరణ చేయడంలోనూ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తాయి. ఇటువంటి విగ్రహాలు ఇక్కడ పెట్టడం వల్ల ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఇక్కడ ఉండడం వల్ల వారిలో కూడా చైతన్యం వచ్చి వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా వాళ్ళ దృష్టి సారించడానికి ఎంతో దోహదపడుతుందని, అదేవిధంగా ఇటువంటి విగ్రహాలు ప్రతి కూడళ్లలో పెట్టడం వల్ల వారి యొక్క మనో వికాసాన్ని కూడా పెంపొందిస్తూ వారి యొక్క ఆరోగ్య పట్ల కూడా వాళ్ళు శ్రద్ధ చూపిస్తారని తెలియజేస్తూ ఇటువంటివి ఇక్కడే కాక ప్రతి చోట కూడా పెట్టి ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థుల్లో వారి యొక్క వికాసానికి పెంపొందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ